శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. భగవద్భక్తులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అంటే. అలాగే ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఈరోజు భౌతికంగానో మానసికంగానో ఖచ్చితంగా తిరుమల వెళ్ళిపోతారు, అంతే కదా. వైకుంఠ ఏకాదశి అంటే అంత ప్రీతిపాత్రమైన రోజు. సరే, ఇప్పుడు మనం భగవంతుడి యొక్క 5 స్వరూపాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది తెలుసుకుని, సామాన్యంగా ఎక్కువ మందికి తెలియదు ఇది. అదేమిటి అనే విషయం తెలుసుకుని 5 స్వరూపాలు తిరుమలలో ఎక్కడున్నాయనేది కూడా చూద్దాం. అసలు ఈ 5 స్వరూపాల గురించి, నారాయణుడి యొక్క 5 రూపాల గురించి వైఖానస ఆగమాల్లో ఉంది. అందులో మొట్టమొదటి స్వరూపాన్ని పరస్వరూపము అని పిలుస్తారు నారాయణుడిది. అంటే ఎక్కడో పైన వైకుంఠంలో నారాయణుడు అమ్మవారు తమ పరతత్వంతో ఉంటారు, చూసారా. అంటే ఆ స్వరూపం మన వాక్కుకి మనస్సుకి కూడా అందదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్తారు కదా భగవంతుడిని. ఆ స్వరూపంలో ఉన్న రూపాన్ని పరస్వరూపం అని పిలుస్తారు. ఇది నారాయణుడి యొక్క మొట్టమొదటి రూపం. ఇంకా నారాయణుడి రెండవ రూపాన్ని వ్యూహాస్వరూపం అని పిలుస్తారు. అంటే ఆ పరస్వరూపం అసలు మనకు అందదు అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఒక్క స్టెప్ స్వామి కిందకి దిగి వచ్చాడు మన కోసం. ఆయన ఎవరండి అంటే, క్షీరసాగరంలో శేషపాన్పు మీద పవళించి ఉంటాడు స్వామి. లక్ష్మీదేవి పక్కనే కూర్చుని, అలాగనే దేవతలకి, మహర్షులకి, భూదేవికి ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే కనుక వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని ప్రార్థిస్తారు చూడండి. ఆ స్వరూపాన్ని వ్యూహాస్వరూపం అంటారు. అది క్షీరసాగరంలో ఉన్న మహావిష్ణువు. ఇది రెండో స్వరూపం. ఇంకా మూడవ స్వరూపాన్ని విభవ స్వరూపము అంటారు. అంటే ఆ క్షీరసాగరం నుంచి మన కోసం కిందకి అవతారాల రూపంలో దిగి వచ్చిన స్వరూపం అనమాట. అంటే రామావతారం, వామనావతారం, ఇలాంటి నృసింహావతారం, ఈ స్వరూపాలన్నీ ఉన్నాయి కదా. అవసరం వచ్చినప్పుడు స్వామి ఆ రూపంలో దిగొస్తాడు. దాన్ని విభవ స్వరూపం అని పిలుస్తారు. అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే, ఆ క్షీరసాగరంలో ఉన్న స్వామి ఒక పెద్ద దీపం అనుకోండి. ఈ అవతారాలన్నీ కూడా ఆ దీపం నుంచి వెలిగించిన మిగతా దీపాలు అనమాట. ఒకటే దీపం నుంచి వచ్చినవే ఇవన్నీను, కానీ మనకు అవసరమైనప్పుడు కిందకి దిగి వస్తాయి అంతే. దీన్ని విభవ స్వరూపం అంటారు. చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, ఏమిటంటే శ్రీరాముడు పరశురాముడు ఎలా కలిశారండి, వాళ్ళిద్దరూ ఒకే విష్ణువు యొక్క అవతారాలు కదా అని. విష్ణుమూర్తి అవతారాలన్నీ సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి రాలే. ఎప్పుడు అవసరం వచ్చాయో అప్పుడు వచ్చాయి. అందుకే పరశురాముల వారు శ్రీరాముణ్ణి కలిశారు, శ్రీకృష్ణ పరమాత్మని కూడా కలిశారు. ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారాలు వేరు వేరు సమయాల్లో వచ్చి ఒకేసారి మన భూమి మీద ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేను పైన చెప్పిన 3 ఉన్నాయి కదా, ఆ 3 చాలా అబ్స్ట్రాక్ట్ విషయాలు. ఏంటంటే ఒకటేమో మనస్సుకి వాక్కుకి అందదు, ఇంకొకటేమో వ్యూహాస్వరూపం ఎక్కడో క్షీరసాగరంలో ఉంది, ఇంకో విభవస్వరూపం విష్ణుమూర్తి రాముడు కృష్ణ అవతారాల్లో వచ్చినా మనం ఎప్పుడూ కలవలేదు. మరి మనకు అందడం ఎలాగండి అంటే, పోతన గారు భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్ అని. అంటే ఇందులో మొట్టమొదట చాలా అబ్స్ట్రాక్ట్ స్వరూపాన్ని చెప్పారు చూడండి. ఏ స్వరూపం అయితే సృష్టి స్థితి లయలు చేస్తుందో, ఏదైతే మూల స్వరూపం అన్నీ చెప్పి వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదని. అంటే అంత అబ్స్ట్రాక్ట్గా ఉన్న స్వరూపమైన మన ఆత్మస్వరూపంలో కూడా మనలో ఉంది అని చెప్పారు కదా. అదే విష్ణుమూర్తి యొక్క 4వ రూపం. దాన్ని అంతర్యామి స్వరూపం అని పిలుస్తారు. మన హృదయాల్లో చిన్న జ్యోతి రూపంలో, ఆత్మరూపంలో ఉంటాడు స్వామి. దాన్నే మంత్రపుష్పంలో నీవారశూకవర్తన్వి పీతాభా స్వచ్చణూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటారు కదా. మొత్తం మంత్రపుష్పం అని మనం చదివేది నారాయణ సూక్తం. నారాయణుడు ఆ స్వరూపంలో ఇక్కడ ఎలా ఉంటాడు అని వర్ణించేదే మంత్రపుష్పం. అది 4వ స్వరూపం. ఇంకా 5వ స్వరూపం అర్చాస్వరూపం అంటారు. ఎందుకంటే ఆ 4వది కూడా దర్శించడం కష్టమే. మన లోపలే ఆత్మస్వరూపంలో ఉన్నా సరే ఎంతమందికి దర్శనం అవుతున్నది? ఎక్కడో ధ్యానంలో అంతర్ముఖంగా లోపలికి వెళ్ళగలిగితే వాళ్ళకి, ఆ మహాయోగులకి దర్శనం అవుతుంది. మరి అందరి మానవాళి కోసం ఎలాగండి అంటే అర్చాస్వరూపంలో స్వామి కనిపించాడు. అంటే సామాన్యులకు కూడా తెలియడం కోసం, మన నేత్రాలకు కనిపించడం కోసం ఆలయంలో ఉన్న మూర్తి రూపంలో, మన పూజా మందిరంలో ఉన్న పటం రూపంలో, విగ్రహం రూపంలో, ఇలా అన్ని రూపాల్లో కనిపించే అర్చాస్వరూపం కూడా స్వామిదే. పై 3 దర్శించడం అయితే మన తరం కాదు. 4వది ధ్యానం చేస్తే దర్శించవచ్చు.
ఈ ఐదవది అయితే మన కళ్ళకి కనిపిస్తుంది, అంతే కదా. ఇప్పటిదాకా చెప్పిందంతా అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం ఇవన్నీ. ఏమండి, నాకు ఈ 5 స్వరూపాలు ఇలా కాదండి, అన్నిటిని చూడాలి ఎలాగా అంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటి మార్గం ఏమిటంటే ముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళగలిగాం అనుకోండి, అప్పుడు ఆ మొట్టమొదటి స్వరూపం నుంచి అన్ని చూడొచ్చు. ఎందుకంటే స్వామిలోనే లీనమైపోతే ఇంక అదే స్వరూపం కదా. కానీ ఆ వైకుంఠానికి ఎవరైనా వెళ్ళొస్తే మళ్ళీ మనకి చెప్పడానికి వెనక్కి రారు కదా. స్వామి అంటాడు, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని. అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం ఉండదు, వన్ వే ట్రాఫిక్ అది. అలాంటిది నా ధామం అని చెప్పారు. మరి మనకి ఎలా తెలుస్తుందండి అంటే ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే కలియుగంలో ఉన్న వైకుంఠానికి వెళ్ళగలిగితే మనం ఈ 5 స్వరూపాలని చూడొచ్చు, మన కళ్ళతో చూడొచ్చు ఈ 5 స్వరూపాలని. కలియుగంలో ఉన్న వైకుంఠం ఎక్కడుంది? కలియుగంలో వైకుంఠం ఇంకెక్కడుంది? తిరుమల కొండపైనుంది. ఆ తిరుమల కొండపైన ఉన్న స్వామి మనకి 5 రూపాల్లో దర్శనమిస్తాడు. కానీ సామాన్యంగా ఏమవుతుందంటే మనకి దర్శనం అంటే 2-3 సెకండ్లు అంతే కదా, గవ్వా వెళ్ళడం అక్కడ లాగేస్తారు. దాంతో అంతా చూడలేము. నేను 5 ఏంటో వివరిస్తాను. ఇప్పుడు మానసికంగా చూడొచ్చు. వచ్చేసారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ 2-3 సెకండ్లు ఉన్నప్పుడే అవన్నీ చూసేయడానికి ప్రయత్నించండి ఒకసారి. సరే, ఈ 5 స్వరూపాల్లో మొట్టమొదటిది పరస్వరూపము అని చెప్పాను కదా. ఆ పరస్వరూపమే మన తిరుమలలో ఉన్న స్వామి యొక్క ధ్రువబేరం. ధ్రువబేరం అంటే మూల విరాట్ విగ్రహం, బేరము అంటే మూర్తి అని అర్థం అనమాట. లోక కళ్యాణాన్ని చేసే స్వామి ఆ స్వరూపంలో చెరొక్కసారి ఆలోచించండి. నాకు ఎప్పుడు తిరుమల గురించి ఆలోచించినా బాగా విచిత్రంగా అనిపించే విషయం ఏమిటో తెలుసా? దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఎన్నో స్వయంభూమూర్తులు ఉన్నాయి, నారాయణుడు ఆలయాలే ఎన్నో ఉన్నాయి, అంతేనా? కానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నంత ఆకర్షణ మాత్రం భారతదేశంలో ఏ ఆలయానికి లేదు, అంతేనా? మీరు ఒక్కసారి దర్శనానికి వెళ్ళండి, వీళ్ళు గంట సేపు ఎవరో నించోబెట్టారు అనుకోండి, అక్కడ ఆపాదమస్తకం స్వామిని దర్శనం చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ మీరు బయటకు వచ్చేస్తుంటే ఎవరైనా ఒక ఆయన, నీకు ఇంకొక్కసారి దర్శనం చేసే అవకాశం ఇస్తాను, 1 నిమిషం అలా వెళ్ళొచ్చేస్తావు అంటే, వెళ్తాను అని చెప్పి ముందు ఆ క్యూలో వెళ్ళిపోయి ఇందాక గంట చూసాను స్పృహ ఉండదు, మళ్ళీ ఇంకొక నిమిషం చూసుకుని వచ్చేస్తారు, అంతేనా? అలాగే ఆలోచించండి, టీటీడీ వెబ్సైట్లో మనకి అర్చన, తోమాల్ సేవ, ఇంకా సుప్రభాత సేవ ఇలాంటివన్నీ టికెట్లు పెడుతూ ఉంటారు. ఆ టికెట్లు 1 సెకండ్లో మొత్తం అన్నీ అయిపోతాయి. ఇంకా మనకి రైల్వే రిజర్వేషన్ అయినా కొంత సమయం ఉంటుందేమో, కానీ ఇవి మాత్రం సెకండ్లో అయిపోతూ ఉంటాయి వాళ్ళు ఓపెన్ చేయగానే. ఏమిటండి అంటే ఎంతో దివ్యాకర్షణ, ఆ మూర్తి అలా ఆకర్షించేస్తూ ఉంటే చూసిన వాళ్ళే మళ్ళీ 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 చూడాలని వెళ్తూ ఉంటారు. అలాగనే అన్నమాచార్య స్వామి ఉన్నారు, ఆయన తిరుమల వెళ్ళాలని ఆరాట పడిపోయి ఆ కొండ మీదకి వెళ్ళి స్వామిని చూసి కళ్ళమ్మట నీళ్లు కార్చేసుకుని, ఆహా స్వామి ఇన్నాళ్ళకి ఇది దర్శనం అయిందా అన్నారు. వెంగమాంబ గారు కూడా ఎక్కడి నుంచో తరిగొండ నుంచి తిరుమల కొండకి ఎన్నో కష్టాలు పడి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఉండిపోయారు, చూడాలని తహతహలాడిపోయారు వాళ్ళందరూ. ఏమంటే ఆలోచించిన, అన్నమాచార్యుల వారి ఊళ్ళోనో వెంగమాంబ గారి ఊళ్ళోనో విష్ణుమూర్తి ఆలయాలు లేవా, వెంకటేశ్వర స్వామి లేడా, ఎందుకంత తిరుమలకి వెళ్ళిపోవాలని ఆలోచించండి ఒకసారి. ఆ ధ్రువబేరానికి ఏమిటి ఆ స్పెషాలిటీ అని. అలాగే అనంతాళ్వార్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి స్వామిని గుణపంతో కొట్టారు. ఆ కథ మీ అందరికీ గతంలో చెప్పా. కొడితే ఇక్కడ రక్తం కారింది. చూస్తే మూల విరాట్ విగ్రహం ఉంది కదా, ఆ మూర్తికి ఇక్కడి నుంచి రక్తం వచ్చేసింది. వస్తే తగ్గించడానికి అనంతాళ్వార్ గారే పచ్చకర్పూరం తీసి ఇక్కడ పెట్టారు స్వామికి. అందుకే మీరు వెంకటేశ్వర స్వామి మూర్తి చూస్తే ఇక్కడ తెల్లగా ఇలా ఒక రౌండ్గా ఉంటుంది కదా, పచ్చకర్పూరం ముద్దనమాట. ఆ గుణపం ఇప్పటికీ తిరుమలలో ద్వారం దగ్గర ఉంటుంది. మనం లోపల కాళ్ళు కడుక్కుంటూ వెళ్తూ ఉంటే కుడి చేతి వైపు పైన చూస్తే ఆ గుణపం కనిపిస్తుంది. స్వామికి కూడా ఇది కనిపిస్తుంది. అండ్ విగ్రహం అయితే కనుక ఇలా కొడితే గుణపంతో రక్తం ఎలా కారిందండి? ఇవన్నీ ఆలోచిస్తే ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరుమల కొండపైనున్నది మాత్రం స్వామి విగ్రహం కాదు, స్వయంభూ కాదు, సాక్షాత్తు నారాయణుడే అక్కడున్నాడు. స్వామిని భూలోకంలో కలియుగానికి దింపడానికి బ్రహ్మగారు 2 పనులు చేశారు. ఏమిటంటే సంపంగి ప్రాకారం అని తిరుమలలో మన ఆనంద నిలయం చుట్టూ ఉంటుంది కదా, అక్కడ ఉన్నిద్ర తింత్రిణీ వృక్షం అని, అంటే నిద్రపోని చింత చెట్టు అంటారు అనమాట. ఆ స్వరూపంలో చింత చెట్టు పెట్టి అందులో వసుదేవుడు దశరథుడి యొక్క అంశాలు తీసుకొచ్చి పెట్టారు. అలాగే చెట్టు కింద ఒక పుట్ట పెట్టారు, అందులో దేవకీదేవి యొక్క అంశ తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ గర్భవాసం లాంటిదనమాట. అంతే, వెంటనే అవి 2 ఆకర్షించి స్వామి ఆ వైకుంఠంలో సంఘటన జరిగింది కదా, భృగు మహర్షి కాలితో తన్నడము, లక్ష్మీదేవి ఆగ్రహం వచ్చి కిందకు వచ్చేయడం, ఆ లీలా నాటకం అంతా అయ్యాక స్వామి గబగబా కిందకు వచ్చేసి ఆ చెట్టు కింద ఉన్న ఆ పుట్టలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అవన్నీ ఆకర్షించేసి వైకుంఠం నుంచి కిందకి తెప్పించారు స్వామిని. ఆ తరువాత
పద్మావతీదేవితో వివాహం జరిగింది మనందరికీ తెలుసు. తర్వాత స్వామి ఏం చేశారంటే కొండపైకి వచ్చి అమ్మవారితో సహా అక్కడ ఆనంద నిలయం దగ్గర ఒక గృహం కట్టుకుని మనందరం ఎలా గృహప్రవేశం చేస్తామో అలాగే పద్మావతి అమ్మవారితో పాటు గృహప్రవేశం చేసి అమ్మవారితో పాటు కలిసి అక్కడ చాలా కాలం గడిపారు స్వామి. వ్యక్త రూపంలో అంటే మన ఇంట్లో మన తల్లి తండ్రి ఎలాగైతే ఇంట్లో ఉంటారో కాపురం చేస్తారో అలాగే స్వామి అమ్మవారు తిరుమలలో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం దగ్గర గతంలో స్వామి ఆ గృహం ఉండేది. అందులో వాళ్ళిద్దరూ నివసించారు. రోజు బ్రహ్మాదులు ఇంద్రుడు దేవతలు అందరూ అక్కడికి వచ్చి చక్కగా స్వామితో ముచ్చట్లు అవన్నీ చేసేవారు. వాళ్ళు కూడా వ్యక్త స్వరూపాల్లోనే వచ్చేవారు. ఆ తర్వాత ఏమైందంటే తొండమాన్ చక్రవర్తి అని ఒక ఆయన 2 తప్పులు చేశాడు ఆయన తెలియక. చేసేసరికి వెంటనే స్వామి ఆ వ్యక్తంగా ఉన్న స్వరూపంలోంచి అవ్యక్తమైన స్వరూపంలోకి వెళ్ళిపోయారు. అంటే స్వామి అప్పుడు 2 మాటలు చెప్పారనమాట. ఇక్కడి నుంచి నేను అందరికీ మూర్తిలాగా కనిపిస్తాను, నేను ఇక్కడే ఉంటాను తప్ప మహర్షులకో బ్రహ్మాది దేవతలకో మహనీయులకో నా నిజమైన స్వరూపం కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి చూడటానికి నేను మూర్తిలా కనిపిస్తాను, నేను ఎవరితోనూ మాట్లాడను, కానీ మౌనంగానే అందరికీ జవాబిస్తాను అన్నారు. అందుకే చూడండి, ఏదైనా కష్టం వచ్చి ఎవరైనా తిరుమలకి వెళ్ళారు అనుకోండి, స్వామి పాహి పాహి అని ఏడిస్తే ఆయన ఏం మాట్లాడరు, కానీ ఆ సమస్య తీరిపోతుంది. అంటే మౌనంగా జవాబు ఇవ్వడం అంటే అది. అలాగే స్వామి ఇంకో మాట చెప్పింది ఏమిటంటే, నేను ఏది గమనించట్లేదు, విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాను అన్నట్టుగా భ్రమింపజేస్తాను, కానీ అన్నీ నేను చూస్తూనే ఉంటాను అన్నారు. అందుకే తిరుమల కొండ మీద ఏమన్నా పాప పనులు చేస్తారనుకోండి, హుండీల దగ్గర కానీ ప్రసాదాల దగ్గర కానీ ఇంకెక్కడైనాను అవన్నీ కట్టి కుడిపేస్తాయి. ఎందుకంటే స్వామి మనం విగ్రహం కదా, హుండీలో ఏదో చేసేస్తే పర్లేదు అనుకుంటాం. అమ్మ బాబోయ్, ప్రతి చిన్నది చూస్తూనే ఉంటారు ఆయన. శిలారూపంలో అలా కనిపిస్తూ ఉంటారు, కానీ నిలబడి ఉన్న నారాయణుడే. ఉదయం బ్రహ్మాది దేవతలు ఇప్పటికీ వస్తున్నారు, కానీ మనకి కనిపించని సూక్ష్మ స్వరూపాల్లో వచ్చి సేవించుకుని వెళ్ళిపోతున్నారు. అందుకే ఇందాక నేను మొట్టమొదటి రూపం చెప్పాను కదా, వైకుంఠంలో మన మనస్సుకి వాక్కుకి అందదు అని. దాన్ని మనం మోక్షం వస్తే తప్ప ఎప్పుడూ ఊహించలేము, చూడలేము. కానీ మన అదృష్టం ఏమిటంటే స్వామి ధ్రువబేరం రూపంలో పరతత్వం వచ్చి అక్కడ నిలబడింది. తిరుమలలో ఒక్కచోట మాత్రం మనకి అది కనిపిస్తుంది, ఆ పరతత్వం ఏమిటి అనేది. అది తిరుమలలో ఉన్న మొట్టమొదటి స్వరూపం. ఇంకా రెండవది స్వామి వ్యూహా స్వరూపం అని ఇందాక చెప్పాను కదా, అది తిరుమలలో ఎక్కడుంది అంటే దాన్ని కౌతుక బేరం అని పిలుస్తారు. అంటే పూజించే వాళ్ళని అనుగ్రహించే మూర్తి అనమాట. భోగ శ్రీనివాసమూర్తి అని ఇంత మూర్తి ఉంటుంది, వెండి విగ్రహం ఉంటుంది. ఎక్కడుందండి అంటే స్వామి మూల విరాట్ ఉంది కదా, ఆ మూల విరాట్ పాదాల దగ్గర పద్మపీఠం అని పిలుస్తారు ఆ పీఠాన్ని. దాన్ని జీవస్థానం అంటారు. ఈ మూర్తి ఎప్పుడు, ఈ వెండి మూర్తి ఆ జీవస్థానం మీదే ఉండాలి, కదలకూడదు అనమాట. అంటే మూల విరాట్కి ఈ విగ్రహము జీవం లాంటిది, అక్కడే ఉంటుంది. మూల విరాట్కి రోజు అభిషేకం చెయ్యరు కదా, శుక్రవారం ఒక్కరోజు చేస్తారు. మరి రోజు అభిషేకాలన్నీ ఇదిగో ఈ మూర్తికి చేస్తారు. అలాగే బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది కదా, అది కూడా ఈ మూర్తికే చేస్తారు. రోజు రాత్రి పవళింపు సేవ చేసేది కూడా ఈ మూర్తికే, భోగ శ్రీనివాసమూర్తి అంటారు. ఇది వినగానే మీకు సందేహం వస్తాయండి. ఇందాకనే మీరు అన్నారా జీవస్థానం నుంచి ఆ మూర్తి కదలకూడదని, మరి సహస్ర కలశాభిషేకానికి బయటికి తీసుకొస్తారు, పవళింపు సేవకి ఉయ్యాల్లో పడుకోబెడతారు, మరి ఎలా కదుపుతారండి అని. అక్కడే ఒక రహస్యం ఉంది. ఏమిటంటే జీవస్థానం నుంచి ఆ మూర్తిని ఎప్పుడు తీసుకొచ్చేటప్పుడైనా మన మూల విరాట్కి ఈ మూర్తికి మధ్యలో ఒక బంగారపు తాడుతో కడతారు. ఎంత దూరం వస్తే అంత దూరం బంగారపు తాడుతో అనమాట. అది మీరు సహస్ర కలశాభిషేకం కానీ అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే ఒక బంగారపు తాడు కనిపిస్తుంది వెనకాల. తాడుతో కట్టి ఆ బంధం పోకుండానే తీసుకొస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఇంకా మూడవ స్వరూపం ఇందాక నేను చెప్పిన నారాయణ స్వరూపాన్ని విభవ స్వరూపం అంటారు కదా. అంటే అవతారాల్లాగా మన వరకు దిగొచ్చిన రాముడు కృష్ణుడు అలాంటి స్వరూపం. మరి తిరుమలలో ఆ రూపం ఎక్కడుందండి అంటే, మనం ఎక్కడున్నా సరే తిరుమలలో ఆలయంలోకి వెళ్ళకపోయినా బయట ఉన్నా మన కోసం వచ్చే స్వరూపం ఒకటి ఉంది. ఏమిటో ఎవరైనా చెప్పుకోండి. ఇంకెవరు, మలయప్ప స్వామి ఉత్సవమూర్తి ఉన్నారు కదా, ఉత్సవ బేరం, ఆ స్వరూపమే విభవ స్వరూపం. 1930లో బ్రహ్మోత్సవాలు మధ్యలో ఆగిపోయి ఒక కారణం వల్ల, అదేమిటో మీకు ఒక నిమిషంలో చెప్తాను. అప్పుడు భక్తులు చింతించి, స్వామి అదేమిటి నీ పూజలా ఆగిపోయింది, నీ మూర్తిని మేము పూజించుకోలేమా అని ఏడిస్తే, అప్పుడు భక్తుడి మనోనేత్రానికి కనిపించి స్వామి వెంకటాచలం కొండల్లో మలయప్ప కోన అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ లోయలో
ఫలానా చోట నేను భూమిలో నిక్షిప్తం అయి ఉన్నాను, వెళ్ళి తీసుకురండి అన్నారు. ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ. ఆ భక్తుడు గుర్తులతో సహా అన్నీ చెప్పేశాడు. చెప్పేస్తే అప్పుడు వీళ్ళందరూ అక్కడ ఏముంది అని చెప్పి మలయప్ప కోనకి బయలుదేరారు. ఇప్పటికి కూడా మనం తిరుమల నడిచెక్కితే ఒక చోటకు వచ్చాక మలయప్ప కోన అని ఒక లోయకి పేరు రాసి ఉంటుంది చూసారా, నరసింహస్వామి ఆలయం అవన్నీ దాటాక. ఆ మలయప్ప కోన లోయ చాలా లోపలకు ఉంటుంది. అక్కడికి అర్చక స్వాములందరూ ఆ గుర్తుల ప్రకారం వెళ్ళి వెతికితే నిజంగానే భూమిలో నిక్షిప్తం అయ్యింది. దాని చుట్టూ పాపం ఎన్నో అస్థిపంజరాలు అవన్నీ ఉన్నాయి. అంటే ఆ స్వామి మూర్తుల్ని కాపాడుకోవడానికి ఏ దుర్మార్గుల బారి నుంచో ఎంతో మంది మహనీయులు దేహాలను వదిలేశారనమాట. అలాగా ఆ మూర్తి కోసం. చివరికి ఆ మూర్తిని తీసుకొచ్చి చక్కగా అంతా ప్రక్షాళన చేసి వేదమంత్రాల నడుమ మళ్ళీ ఆలయంలో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆగిపోయిన బ్రహ్మోత్సవాల్ని కొనసాగించారు. మలయప్ప కోనలో దొరికాడు కదా ఆయన, అందుకని ఆయన్ని మలయప్ప స్వామి అని పిలుస్తారనమాట. ఆ మూర్తులు ఎక్కడ ఉంటాయి అంటే మామూలుగా ఉత్సవాలకు వచ్చినప్పుడు అయితే బయట ఉంటాయి. ఆలయంలో అయితే మూల విరాట్కి కుడివైపున కిందగా ఉంటాయి. అక్కడ చూస్తే మీరు మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి కనిపిస్తారు. అలాగే ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది కదా, అది సహస్ర దీపాలంకరణ, అలాగే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా మలయప్ప స్వామికే. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ స్వామి అంటే ప్రీతి. రాజులు, రాణులు వీళ్ళందరూ ఆ విగ్రహానికి దివ్యాభరణాలు, వజ్ర కవచాలు, ముత్యాల కవచాలు అవన్నీ ఎన్ని సమర్పించేశారో ఆ మలయప్ప స్వామికి ఉన్నన్ని ఆభరణాలు ఇంకా ఏ దేవుడికి లేవని చెప్పచ్చు, అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. అలాగే ఆ స్వామి గొప్పతనం ఏమిటంటే ఆయన మూర్తులు కానీ బయటకు వచ్చాయనుకోండి ఆలయం నుంచి, మళ్ళీ లోపలికి వచ్చేదాకా ఆలయంలో నివేదన అనేది జరగదు. ఇంకా నాలుగవది ఇందాక అంతర్యామి స్వరూపము అని చెప్పాను కదా, అది తిరుమలలో ఎక్కడుందండి? నేను ఇందాక చెప్పాను అంతర్యామి అంటే మనలో ఉంటాడు కానీ ఏ కొద్ది మందో చూడగలరు అని. అలాగే తిరుమల గర్భాలయంలో ఉంది కానీ ఏ కొంతమందో చూడగలరు. ఆ మూర్తినే ఉగ్ర శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. గర్భాలయంలో స్వామి మూల విరాట్కి ఎడం పక్క శ్రీదేవి, భూదేవులతో సహా ఉంటుంది. చూడటానికి అచ్చం మన ఉత్సవ విగ్రహాలు లాగే ఉంటాయి కానీ మలయప్ప స్వామి వేరు, ఉగ్ర శ్రీనివాసమూర్తి వేరు, ఆయన వేరే ఉన్నారు. 1330 వరకు ఉత్సవాలన్నీ కూడా ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికే జరిగేవి. ఒకసారి ఏమైంది అప్పట్లోనూ, ఆ మూర్తిని తిరుమలలో బయటికి తీసుకొస్తే పొద్దున్న హఠాత్తుగా ఇళ్ళన్నీ తగలబడిపోయాయి. అందరూ చాలా కంగారు పడిపోయారు. అప్పుడు ఒక భక్తుడికి ధ్యానంలో స్వామి కనిపించి, ఇక నుంచి నా మీద సూర్యకాంతి పడ్డానికి వీల్లేదు, పడిందంటే కనుక తిరుమలలో ఇలాంటి ఉపద్రవమే జరుగుతుంది, సూర్యకాంతి సోకితే ఈ మూర్తికి ఉగ్రత్వం వచ్చేస్తుంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా మూర్తిని బయటికి తీసుకురాలి. అందుకే బ్రహ్మోత్సవాలు ఆగిపోతే అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మలయప్ప స్వామిని తీసుకొచ్చి ఇప్పటికీ చేస్తున్నారు. కానీ ఆ మూర్తిని మరి ఎలాగండి చూడటం అంటే, మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే మీకు చుచాయిగా కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో 2 సార్లు బయటికి తీసుకొస్తారు. కృష్ణాష్టమి రోజు, క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఆ 2 సార్లు ఏం చేస్తారంటే తెల్లవారుజామున 2 AM బయటికి మాడవీధుల్లోకి తీసుకొస్తారు. తిప్పేసి మళ్ళీ 3 AM అసలు సూర్యోదయం అవ్వకుండానే మళ్ళీ లోపలికి తీసుకుపోయి లోపల పెట్టేస్తారు. ఆ 2 సార్లు మాత్రమే బయటకు వస్తుంది. మీ అదృష్టం బాగుండి భవిష్యత్తులో ఎప్పుడైనా తిరుమలకి కృష్ణాష్టమి రోజు కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ వెళ్తే పొద్దునే 2 గంటలకి తెల్లవారుజామున వెళ్ళి మాడవీధుల్లో నించోండి, ఉగ్ర శ్రీనివాసమూర్తిని దగ్గర నుంచి చూడొచ్చు. ఎందుకండి స్వామికి అంత ఉగ్రత్వం ఏమిటి అంటే, ఉగ్రదేవత అండి. మనం దేవతల్ని ఉగ్రదేవతలు, శాంతదేవతలు ఇలాగా మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడూ పిలవకూడదు. భగవంతుడికి ఉగ్రత్వం ఏమిటి? ఆయన భక్తుల్ని బాధించే వాళ్ళపైన ఉగ్రత్వం. అంటే భగవంతుడి స్వరూపం ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది. ఏ స్వరూపాన్ని, నారాయణుడైనా, శివుడైనా, అమ్మవారైనా ఎవరిని పూజించినా సరే మనం సాత్వికమైన మార్గంలో పూజిస్తే మన ఎప్పుడూ అమ్మ అయ్యేలాగే కాపాడతారు వాళ్ళు. సరే, ఇంకా 5వది అర్చాస్వరూపము అని చెప్పాను కదా ఇందాకను. మరి తిరుమలలో ఎక్కడుందండి అంటే, తిరుమలలో ఉన్నదాన్నే బలిబేరము అని పిలుస్తారనమాట. ఆయన్నే కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఈ నైవేద్యాలు అవన్నీ స్వీకరించే మూర్తి ఆయనే. అక్కడ మీరు మూల విరాట్ పక్కన చూస్తే ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు ఒకే ఒక్క విగ్రహం ఇలా మకర తోరణంతో ఉంటుంది. ఆ విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. మన దర్శనానికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ మూర్తికి గొప్పతనం ఏమిటి అంటే, ప్రతిరోజు ఉదయం స్నపన మండపం అని ఒకటి ఉంది. ఆ జై విజయలు దాటాక అక్కడికి తీసుకొచ్చి పెడతారు. అక్కడ పండితులందరూ నించుంటారు, పూజారులందరూ నించుని ఆ రోజు తిథి ఏమిటి, అలాగే ఆ ముందు రోజు హుండీలో ఆదాయం ఎంత వచ్చింది లెక్క పెట్టింది, అలాగనే ఆ రోజు వాళ్ళు చేయబోయే సేవలు ఏమిటి, తిరుమలలో జరుగుతున్న సేవలు ఏమిటి, అలాగే ఆ రోజు నిత్యాన్నదానం జరుగుతుంటే దాని పోషకులు ఎవరు పోషిస్తున్నారు, ఇవన్నీ ఆ మూర్తి ముందు చెప్తారంటే రాజుగారు కొలువులో కూర్చుని ఉంటే అందరూ వచ్చి రాజుగారికి మహారాజా ఇలా జరిగింది అని చెప్తారు కదా, అలాగే
కొలువు తీరే మూర్తి అనమాట. రాజులకే అలా చెప్తే ఈయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి. మరి ఆయనకి చెప్పరు? రాజుగారిని కూర్చోబెట్టినట్టు ఆ మూర్తిని కూర్చోబెట్టి అవన్నీ చెప్తారు. చూడండి ఎంత అదృష్టం. తిరుమలలో అన్నదానానికి పోషకులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏకంగా స్వామి ఎదురుగుండానే వాళ్ళ పేరు, గోత్రం అన్నీ చెప్తారు. ఆ తర్వాత అర్చక స్వాములు ఏం చేస్తారంటే, మరి రాజుగారు అందరికీ జీతాలు ఇస్తారు కదా! అలాగే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఆ స్వామి చేతుల మీదుగా వరుసగా వెళ్ళి కొంచెం బియ్యం, తాంబూలం అవన్నీ తీసుకొని అప్పుడు ఆ కొలువు అయిపోయాక బయటకొస్తారు. ఇది ప్రతిరోజు తిరుమలలో ఉదయమే జరుగుతూ ఉంటుంది. ఇది ఆ పైనున్న నారాయణుడి యొక్క 5 స్వరూపాలు తిరుమలలో మనకి ఎక్కడ కనిపిస్తాయి అనేది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు దర్శనం ఏదో 2, 3 సెకండ్లు ఎక్కువ దొరికిందనుకోండి, ఖచ్చితంగా ఈ 5 మూర్తుల్ని చూసేసి అప్పుడు బయటికి రండి. అందరికీ మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.